సార్ మీ పేరండి? నా పేరు సురేష్ అండి. ఏం చేస్తుంటారు సార్? హాస్పిటల్ కాంపౌండర్ అండి. కాంపౌండర్గా పనిచేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్? ప్రైవేట్ హాస్పిటల్ కాంపౌండర్గా చేస్తున్నారు సార్. సార్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 6 months అబోవ్ అవుతుంది సార్. ఎలా ఉంది సార్ ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పనితీరు కావచ్చు, ఆయన ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఏమనిపిస్తుంది ఒక సామాన్యుడిగా మీకు? తెలిసి చాలా బెటర్ అనిపిస్తుందండి. ఎందుకంటే మాది సింగనగర్, వరదలు వచ్చినాయి, మాకు మాత్రం చాలా బాగా చేశారండి. ఇది మాత్రం నేను అప్రిషియేట్ చేస్తున్నాను. గవర్నమెంట్ మాత్రం బాగా ఆదుకున్నారు, బాగా ఆదుకున్నారండి. మనకు ఒకటి అనిపిస్తుంది కదా సార్, అంటే వరదలు వచ్చాయి అంటే ప్రభుత్వం సహాయక చర్యలు కావచ్చు, వాళ్ళు కొంత ఆర్థికంగా ఆదుకున్నారు. సో అట్లా ఆదుకున్నప్పుడు మనం కంపేర్ చేసుకుంటాం కదా, గత గవర్నమెంట్ ఉంటుండే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటుండే ఎంతకన్నా బాగా చూసుకునేవాడేమో అనే ఒక ఆలోచన ఏమైనా వచ్చిందా సార్ మీకు? నాకు రాలేదండి. వీళ్ళు మాత్రం బాగా చేశారు, మాత్రం 100% నేను నమ్ముతున్నానండి. ఆల్రెడీ నాకు చేశారండి. ఏ విధంగా సహాయం చేశారండి అప్పట్లో? మాకు ఇల్లు మునిగిపోయింది, మాది మునిగిపోయినాక ఫైర్ ఇంజిన్తో కడిగిచ్చారు. ఆర్థిక సాయం 25,000 వేశారు. మాకు తినడానికి వారం రోజులు కూడా మాకు తినడానికి అన్నీ మాకు లోపలికి మా హౌస్ అయినా సరే మా సొంతలో తీసుకొచ్చి బొట్టులో తీసుకొచ్చి మా భోజనాన్ని చాలా బాగా చేశారండి. నాకైతే ఈ గవర్నమెంట్ అయితే బాగుంది అనిపిస్తుంది 100%. రిమైనింగ్ అంటే ఆ వరదల్లో సహాయం కాకుండా రిమైనింగ్ తర్వాత జరిగిన పరిస్థితులు కావచ్చు, అంటే ఫంక్షన్ 1వ తారీఖున ఫంక్షన్ ఇవ్వడం కావచ్చు, స్వయంగా ఆయన ఇంటింటికి వెళ్ళి ఫంక్షన్ ఇవ్వడం కావచ్చు. అవునండి, ఇస్తున్నారు, బాగానే ఉందండి. చాలా మంది ప్రజలు చాలా నమ్మకంతో చంద్రబాబు నాయుడు అంటే కూటమి పార్టీలు ఓటేయడం జరిగింది. ఓటేసినందుకు ప్రజలంతా హ్యాపీగానే ఉన్నారా? నేనైతే హ్యాపీగా ఉన్నారా అనుకుంటున్నాను అండి. అంటే చాలా మంది అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు అంటే చాలా హామీలు ఇచ్చాడు, సూపర్ 6 చెప్పాడు, కానీ ఏమీ అమలు చేయట్లేదు. 6 నెలలే కదండి అయింది, ఇంకా రాను జరగచ్చనే అనుకుంటున్నా. మంచి అభిప్రాయం ఉంది, నాకైతే జరుగుద్దని మంచి అభిప్రాయం ఉంది. 100% మంచి అభిప్రాయం ఉందండి. రోడ్ల పరిస్థితి ఏంటంటే, ముఖ్యంగా రోడ్లు పైన దృష్టి సాధించాం, రోడ్లు వేస్తున్నాం అనేసి అయితే ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. నిజంగా బయట రోడ్లు వేస్తున్నారా? అక్కడక్కడ వేస్తున్నారండి, పర్లేదని అనిపిస్తుందండి నాకైతే. రోడ్లు ఎట్లా ఉండేవండి? రోడ్లు కొద్దిగా చాలా బేపచ్చంగా ఉండేయండి. బళ్ళు వెళ్తుంటే పంచులు అయిపోవటం అది చాలా ఘోరంగా ఉండేది. కాదు బెటర్ అనిపిస్తుంది నాకు. అక్కడ వేస్తున్నారు, అక్కడ పూడుస్తున్నాం అని చెప్తున్నారు. 100% పూడుస్తున్నారండి. ఇంకా అమరావతి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? ఎందుకంటే అమరావతిని రాజధానిగా ప్రకటించారు, దేశంలోనే మంచి నగరంగా దాన్ని తీర్చిదిద్దుతానని అయితే బాబు ఉన్నారు. మీకు ఏమనిపిస్తుంది అమరావతి గురించి? అమరావతి డెవలప్ చేస్తారనిపిస్తుందండి, 100% చేస్తారనిపిస్తుందండి. ఇంకా రిమైనింగ్ స్టేట్ అంటే గత ప్రభుత్వం ఓన్లీ సంక్షేమం పైన దృష్టి సాధించింది, అభివృద్ధి కుంటిపడిపోయింది అనేసి వాళ్ళు అనేవాళ్ళు. సో మరి 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు మీరు? అభివృద్ధి అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుందండి. ఇప్పుడే కదా గవర్నమెంట్ 6 నెలలే కదా అయిందండి. ఇంకా రాను ఇంకా వృద్ధి చెందుతుందని నేను 100% ఆశిస్తున్నానండి. కానీ చెందుద్దండి 100%. ముఖ్యంగా లేబర్ కావచ్చు, అంటే తర్వాత చదువుకున్న విద్యార్థులు కావచ్చు, ఉపాధి అవకాశాలు ఎక్కడ ఉండేవి కాదు, వీళ్ళకి పని దొరికేది కాదు. అలాగే చదువుకున్న యువతకి పక్క రాష్ట్రాలకు ఉద్యోగాల కోసం తరలి వెళ్లాల్సిన అవకాశం ఉండేదని చెప్పారు. సో ఇన్ ఫ్యూచర్ అంటే ఇంకా రాబోయే రోజుల్లో మన అనిపిస్తుంది నాకు 100%. ఎందుకంటే ఆల్రెడీ మా పాప బీటెక్ అయిపోయింది, ఇక్కడ ఉద్యోగం లేక హైదరాబాద్ వెళ్ళిపోయింది అక్కడ జాబ్ ఎత్తుకోవడానికి. ఇప్పుడు మళ్ళీ మా పాప నేను ఇక్కడ ఏమన్నా జాబ్ ఆపర్చునిటీ ఉంటే మా పాపను మళ్ళీ తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాను నేను. అంటే మన పిల్లలు ఇక్కడే మన రాష్ట్రంలోనే బెటర్ కదండి, వేరే రాష్ట్రంకి వెళ్ళాలి. మనం కళ్ళ ముందు ఉంటారు కదా మన పిల్లలు, అది నా ఆశ. ఇంకా చంద్రబాబు గారి విషయానికి వస్తే విజన్ 2047 అనే రీసెంట్గా అనౌన్స్ చేశారు సార్, 10 సూత్రాలతో కలిపి. అంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా డెవలప్ చేయబోతున్నాం, ఏ విధంగా చూడాలనుకున్నాం అని చెప్పి అయితే ఒక విజన్, ఒక డాక్యుమెంట్ అయితే విడుదల చేశారు. సో సాధ్యం అవుతుందా 2047 కల్లా అంటే అమరావతిని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దని చెప్పి? అవుతుంది అనిపిస్తుంది నాకు 100% సాధ్యం అవుతుందండి. 2047కి గ్యారెంటీ సాధ్యం అవుతుంది. అంటే మరి కొంతమంది అదేం సాధ్యం అవ్వదు, చంద్రబాబు నాయుడు అంతా 420 అది విజన్ అని చెప్పేసి అయితే జగన్మోహన్ రెడ్డి స్వయంగా అంటున్నాడు. లేదండి, నాకైతే అలా అనిపించట్లేదు. 100% 2047 బాగుంటుందండి, 100% బాగుంటుందండి. ఇంకా నారా లోకేష్ ఐటీ మినిస్టర్గా అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు సార్. ఆయన వర్కింగ్ ఎలా ఉంది, ఆయన ఎట్లా పనిచేస్తున్నాడు? ఇప్పుడే కదా 6 నెలలే కదండి, ఇంకా కొద్దిగా ఐటీ మినిస్టర్ కాబట్టి ఆయన ఉద్యోగాలు మనకి ఏమన్నా ఇక్కడ ఏమైనా పరిశ్రమలు తెస్తే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. తీసుకొస్తారని నమ్మకం ఉందండి? 100% నమ్మకం ఉంది. ఈ 6 నెలల పాలన చూసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు, 6 ఏళ్ళలో అధోగతి పాలైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, నేను ప్రజల తరపున పోరాడుతా అని చెప్పి సంక్రాంతి తర్వాత ఆయన బయటికి జిల్లాల వారీగా పర్యటిస్తా అని చెప్తున్నాడు. మీరేమంటారు దానికి? అంటే 6 నెలలు అధ్వానంగా మారిపోయిందని చెప్తున్నాడు, మరి మారిందా? మారలేదండి, నాకు తెలిసి మారలేదండి. కొద్దిగా బెటర్మెంట్ గానే ఉందండి, గతంతో పోల్చుకుంటే బాగానే ఉందండి. 100% బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ మీ పేరండి? కమలాకర్ అండి. కమలాకర్ ఏం చేస్తుంటారండి? ఆయన బిజినెస్ చేస్తా ఉంటారు. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 6 నెలలు కావస్తుందండి, దాదాపు పూర్తయింది. సో ఎలా ఉందండి 6 నెలల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు? ప్రస్తుతం మాత్రం రోడ్లు గిడ్లు అన్నీ వేస్తున్నారండి. స్కూళ్ళు కూడా ఇది మన డస్ట్లు ఇస్తా అన్నారు, బుక్స్ ఇస్తా అన్నారు అన్నీ. ఇది మన సంక్రాంతి అయిపోయిన తర్వాత వస్తాండు.
చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయితే పర్లేదండి ఇప్పుడు ప్రస్తుతం. అంటే గత ప్రభుత్వంకి ఈ 6 నెలల ప్రభుత్వానికి తేడా చూస్తే ఏమనిపిస్తుంది మీకు? గత ప్రభుత్వం బాగుందా, ఇప్పుడే బాగుందా? ఇప్పుడు ప్రస్తుతం అంతా కొత్త ఒరవడి 3 కూటమి ప్రభుత్వం, అన్ని బాగున్నాయి, అన్ని సదుపాయాలు ఉన్నాయి. అంటున్నాడు ఏం బాగోలేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాశనం అయిపోయింది, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్తున్నాడు. ఎవరి కాళ్ళు అలాగే చెప్తారు కదండి, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పారు, మా వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్తారు కదా. ఇప్పుడు కూడా బాగానే ఉంది. మన పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఇంకా మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మన బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఇదంతా కూటమి అంతా బాగుంది, అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి. పెట్రోల్ ధర కూడా తగ్గిస్తానంటున్నారు, అన్ని ఆదాయాలు అన్నీ బాగానే ఉన్నాయి. ఉంటుంది అంటారా ఆంధ్రప్రదేశ్? మన తెలుగుదేశం వాళ్ళు చెప్పారు కదండి 5 లక్షలు ఇస్తానని, ఇందాక టీవీలో చెప్పారు. అంటే ఇప్పుడు విజన్ 2047 కూడా అంటున్నారు కదా, బాగా డెవలప్ అవుద్ది అంటారా? డెవలప్ అవుద్ది. మన ఎర్రకట్ట డౌన్ మొత్తం తీసేస్తున్నారు, కొత్త బ్రిడ్జ్ చేస్తున్నారు. సింగనగర్ మన మునిగిపోయింది కదా బ్రిడ్జ్, అక్కడ కూడా బ్రిడ్జ్ చేస్తా అన్నారు. ఏలూరు రోడ్డు అంతా విస్తరణ చేస్తా అన్నారు. విజయవాడ అంతా డెవలప్ చేస్తా అన్నారు. మన లారీలు కానీ బస్సులు కానీ ఇవన్నీ రావడానికి వేరే చోట బ్రిడ్జి శాంక్షన్ చేశారు. వాళ్ళంతా చెప్తున్నారు బాగానే ఉంది. ఇది మన ఇదివరకు ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం స్పీడ్గా ఉంది. బాగానే ఉందండి. అవునండి.